సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న ముందు చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఎటువంటి విటమిన్స్ ఆర్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఈ 4 విటమిన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ మీకు అందరికీ చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా ఫోలిక్ యాసిడ్ అనేది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. అది కాక ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ కూడా తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న 3 months ముందు నుంచి తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి విటమిన్ డి ఒక ఫర్టిలిటీ హార్మోన్ని పెంచే కెపాసిటీ చాలా చాలా ఎక్కువ. తక్కువ విటమిన్ డి ఉన్న వాళ్ళలో పీసీఓఎస్ ఎక్కువగా చూడడము, పూర్ ఓవేరియన్ రిజర్వ్స్ ఎక్కువగా చూడడం, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోవడం అనేది మనం గమనించాం. సో విటమిన్ డి అనేది మోర్ దాన్ 30 or 40 మీ బాడీలో ఉంది అంటే దట్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ ఫర్ విటమిన్ డి ఇన్ యువర్ బాడీ. ఆ వాల్యూ వచ్చేంత వరకు మీరు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి వీక్లీ వన్స్. ఓకే. థర్డ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, పురుషులకి అండ్ లేడీస్కి కూడా ఏంటి అంటే జింక్ ఏం చేస్తుంది, వాట్ ఎవర్ ఎగ్ క్వాలిటీ ఆర్ డిఎన్ఏ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో ఎగ్ ఆర్ స్పర్మ్లో వాటిని అన్నిటినీ తొలగించేసే కెపాసిటీ జింక్కి మాత్రమే సాధ్యం. ఓకే. అండ్ అలానే చూసుకుంటే మీకు ఎనీమియా ఉన్నా అంటే రక్తం తక్కువగా ఉన్నా లేదా వీక్నెస్ ఉన్నా లేదా ఏది ఉన్నా కూడా ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే చాలా చాలా బెటర్. సో అర్థమైంది కదా, ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏది తీసుకున్నా తీసుకోకపోయినా ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఈ 4 మినరల్స్ అండ్ మల్టీవిటమిన్స్ కనుక తీసుకుంటే చాలా చాలా మంచిది మీకు ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఒక ప్రెగ్నెన్సీ సస్టైన్ అవ్వడానికి కానీ. సో అర్థమైంది కదా, సేవ్ ఇట్.